హలో, హాయ్. అందరు బాగున్నారా? అన్నం తిన్నారా మరి? ఇంకొక విషయం ఈ రోజుల్లో జరిగే విషయం చెప్తున్నాను. ఏందంటే అది నిజమైన విషయమే. అది ఫ ఖచ్చితత్వమైన విషయమే. ఎందుకంటే బెల్లం ఉన్నంతసేపే ఈగలాలుతాయి అంటారు. ఫ్రెండ్‌షిప్ అయినా, ప్రేమలో అయినా, ఎక్కడైనా ఇదే జరుగుతది. ఎందుకంటే మన దగ్గర డబ్బున్నంత మట్టుకే ఫ్రెండ్‌గా ఉంటారు. ప్రేమగా ఉంటారు. మన దగ్గర డబ్బు అయిపోయిందనుకో దూరం అయిపోతారు అన్నట్లు. ఏరా మామ నాకు గీడ పనున్నది కొంచెం రారా అంటే, సరేరా మామ ఏమనుకోకు, నాకు కొంచెం వేరే పనున్నది అర్జెంటుగా నేను గిటు పోతున్నా అంటాడు. ఎందుకంటే వీడి దగ్గర మన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బు ఉంటే తాగడానికి, తినడానికి కానీ ఎంజాయ్ కోసం అని ఉంటారు. ఉం? కదా. మరి డబ్బులు లేనప్పుడు మరి దేనికి లేనప్పుడు మరి ఫ్రెండ్షిప్కి విలువిస్తుండా? ఇస్తలేడు. మరి డబ్బుకు విలువిస్తుండు కాబట్టి అట్లాంటి ఫ్రెండ్షిప్ని ఎప్పుడు నమ్మకూడదు. ప్రేమలో కూడా అంతే. నీకు ప్రేమలో కూడా అంతే. నీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఉందా, బెంజ్ కారు ఉందా, ఏదో కారు ఉందా, నీకు యాక్టివ్నెస్గా మాట్లాడతారు అన్నట్లు, అఫీషియల్గా మాట్లాడతారు. అఫీషియల్గా మాట్లాడినప్పుడు ట్రాప్ అయిపోయి పాపం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలియక మరి అఫీషియల్ పార్టీ అనుకొని మరి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో మరి అనుకొని పాపం అమాయకమైన చేపలకు వలేస్తాం చూడు, మనం చెర్ల అలా ప్రేమలో పడి మరి మోసపోతున్న చాలా యువకులు ఉన్నారు. కొంచెం జాగ్రత్త పడండి. ఈ రోజులల్లా మరి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కేసులు కూడా అట్లనే అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీటికి టైం వేస్ట్ చేసే వాళ్ళు, వాళ్ళ వాళ్ళ వెనుక తిరిగే వాళ్ళు నాకు తెలుస్తుంది. మరి కనీసం తల్లిదండ్రుల కోసం ఆలోచించుర్రు నాయన. తల్లిదండ్రులను సన్మానించుండి, దేవుడు సంతోషిస్తాడు. దేవుని పూజించుర్రి. మరి కనీసం మీరు దీని వెనుక టైం వేస్ట్ చేసే బదులు మీకు మీకు ఐటు పర్సనాలిటీ ఉంటే మరి మిలిటరీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోరి. ఇప్పుడు మనకు అత్యవసర పరిస్థితి ఉన్నది, యుద్ధం జరిగేది ఉన్నది కాబట్టి మన దేశాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకునే అవకాశం ఉన్నది కాబట్టి నేను అంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించాలా. దేశం గురించి ఎవడన్నా మాట్లాడితే మన దేశం ఎటువంటి బదులు ఇస్తుందో తెలుసు. అందరి ప్రపంచంలో ఇండియా పవర్ ఏంటో తెలుసు కాబట్టి మరి ప్రతి ఒక్క ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ సీటు కూకున్నా, స్టేట్లో ఏది కూకున్నా పార్టీలన్నీ ఏకమై దేశం కోసం ఏం చేద్దాం, మరి ఏం కథ, మన పరిస్థితి ఇట్లున్నా అనేసి మాట్లాడి దేశం కోసం మరి మంచిగా నిర్ణయాలు తీసుకొని మనం ఓడిపోకుండా మనం చేసే తప్పేం లేదు. వాళ్ళు మన మిలిటరీ డ్రెస్సులు వచ్చి అమాయకులని వాళ్ళని టూరిజంకి వచ్చిన వాళ్ళని కాల్ చేసేది కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మన దేశాన్ని కాపాడుకోవాలనేసి నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. మరి ఉంటాను మరి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. బాయ్ మరి.